హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'రచిత వ్లాగ్స్'. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీతో చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. సో, మొత్తానికి మా ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. యాక్చువల్లీ మా ఫెస్టివల్ కంప్లీట్ అయిన తర్వాత మా ఇల్లయితే మొత్తం క్లీన్ చేసుకున్నాము. కానీ మళ్ళీ ఇంకోసారి క్లీన్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఇవాళ టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో, ఇంకా బోనాల పండుగైతే అయిపోయింది. ఇంక మొక్కు ప్రకారం మా ఇద్దరు పిల్లలకి గుండయితే చేపిచ్చుకోవాలి. దానికోసమని మేము ఇవాళ యాదాద్రికైతే వెళ్తున్నాము. టెంపుల్‌కి వెళ్తున్నాం కాబట్టి, ఇంకా ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని, ఇంట్లో గూడా దీపం ముట్టిచ్చి వెళ్ళాలి కాబట్టి మార్నింగే లేచి ఇంట్లో అంతా క్లీన్ చేసుకొని, ఇంటి ముందు కల్లాపి చల్లి ముగ్గులవి పెట్టేశాను. సో, ఇవాళ పుట్టెంటుకలు తీపిచ్చేది మా పాపకి. బాబుకైతే పుట్టెంటుకలు తీపిచ్చేసాము. వర్షి 1 ఇయర్ ఉన్నప్పుడే తీపిచ్చేసాము. కాకపోతే జంటగా ఉన్నప్పుడు మొన్న మా బోనాల పండుగ అయినప్పుడు ఇద్దరు పిల్లలకి నీలాలైతే ఇచ్చాం కదా! మా మావులి దగ్గర. అంటే మా తొలిచ భవాని దగ్గర పిల్లలకి నీలాలైతే ఇచ్చాం కదా! ఆ హెయిర్ అలానే ఉంచకూడదనమాట. తర్వాత మళ్ళీ గుండు చేపిచ్చుకోవాలి. పాపకైతే ఫస్ట్ టైమ్ గుండు చేపిస్తున్నాం కాబట్టి, మేము యాదాద్రికి వెళ్ళి పాపకైతే పుట్టెంట్రుకలు తీపిస్తున్నాము. యాక్చువల్లీ వషికి కూడా మేము యాదాద్రిలోనే పుట్టెంటుకలు తీపిచ్చాము. కాకపోతే వషికి 1 ఇయర్ అయిన తర్వాత తీపిచ్చాము. పాపకి మాత్రం 4 మంత్స్ తర్వాతే తీపిచ్చాల్సొస్తుంది. ఎందుకంటే మేము సడెన్‌గా బోనాల పండుగ పెట్టుకున్నాము. ఇంకా మా ఇద్దరు పిల్లలున్నారు. జంటగా ఉన్నారు కాబట్టి, మా తుల్జా భవాని దగ్గర హెయిర్ ఇచ్చేస్తే బావుంటదని చెప్పి ఇచ్చేసాము. 1 ఇయర్ వరకు ఆ హెయిర్ అలానే ఉంచకూడదు కాబట్టి, ఇంకా తప్పనిసరిగా తీపియాల్సొస్తుంది. కాకపోతే మేము కనుక్కున్నాము. ఇట్లా 4 మంత్స్‌లోనే హెయిర్ తీపిస్తే ఏం కాదా అని చెప్పి, ఏం కాదు బానే ఉంటదని చెప్పిన తర్వాత, ఓకే అనుకోని ఆ తర్వాతయితే తీపిద్దామని డిసైడ్ అయ్యాము. సో, ఈ బ్యూటిఫుల్ డేని మీతో కూడా షేర్ చేసుకుంటే బావుంటది కదా! అని చెప్పి నేనైతే వ్లాగ్ తీసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్‌గా ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నేనింకా బాత్ అవి చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి దీపాలవి ముట్టించడానికని చెప్పి నేను ఇవాళ మార్నింగే 5:00కి లేచి ఇల్లంతా క్లీన్ చేసి, ఇంకా ముగ్గులవి పెట్టేసి, ఇంకా మేము టెంపుల్‌కి వెళ్తున్నాం కాబట్టి అంతా ఖచ్చితంగా క్లీన్ చేసుకొనే వెళ్ళాలి. సో, ఇంట్లో అన్ని పనులయిపోయిన తర్వాత నేనైతే టీ పెట్టేసాను. టీ పెట్టేసిన తర్వాత రైస్ మాత్రమే చేశాను. కర్రీ ఏం చేసుకోలేదు. నేను రైస్ చేసేసిన తర్వాత పులిహోర చేశాననమాట. ఇంకా పులిహోరనే తినేసాము. కొంచెం బాక్స్‌లో అయితే పెట్టుకున్నాము. అక్కడ పిల్లలకి ఆకలైతే తినిపియొచ్చు కదా! అని చెప్పి. ఇంకా తర్వాత నేను వంట గూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బాత్ చేసుకొని, ఇంకా పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అప్పటికే మా బావ చాలా తొందర పెడుతున్నాడనమాట. తొందరగా కానివ్వండి, అక్కడ దర్శనానికి లేట్ అవుతుంది. ఇంకా చాలా మందయిపోతారు. మనకి చాలా లేట్ అయిపోతది. ఎందుకంటే మేము వెళ్ళంగానే పిల్లలకి ఫస్ట్ గుండు తీపిచ్చేసిన తర్వాత స్నానం అవి చేసుకొని వెళ్ళేసరికి అప్పటికే ఇంకా చాలా లేట్ అవుతది కాబట్టి, ఇంకా మనకి టైం పడతది. సో, తొందరగా వెళ్తే బావుంటదని చెప్పి తొందర పెడుతున్నారనమాట. ఇంక నేను అన్ని పనులు కంప్లీట్ చేసుకొని, పిల్లల్ని రెడీ చేసి, తర్వాత నేను పూజ చేసుకొని, ఇంకా మనకు చాలా పనులుంటాయి గదా! వాళ్ళు చెప్పినంత ఈజీగా అయితే ఉండదు గదా! వాళ్ళకి తొందరెక్కువ, మనకి పనెక్కువ. ఇంకా అన్ని పనులు చేసుకొని, పనులు తీరాకనే అన్నీ కొంచెం మెల్లిగా రెడీ అయ్యి వెళ్దామనే ఛాన్సే ఉండదు. నాకెప్పుడు ఇంతే జరుగుతది. ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి, వాళ్ళకి కావాల్సినవన్నీ సెట్ చేసుకొని, ఇంకా నేను రెడీ అయ్యేలోపు ఇంకా టైం అయిపోతది. నేను గజిబిజిగా హరీబెరీ రెడీ అయిపోయి ఎళ్ళిపోతాననమాట. సరిగ్గా మనస్ఫూర్తిగా మంచిగా రెడీ అవ్వడానికి గూడా టైం ఇవ్వరు నాకు. అంతే ఇంకా పిల్లలున్నంత వరకు ఇంతే అడ్జస్ట్ చేసుకోవాలి. తప్పదు మరి. ఒక్క 5 మినిట్స్ ప్రశాంతంగా పూజ మాత్రం చేసుకున్నానంతే. ఇంట్లో ఎన్ని పనులు చేసినా, ఎంత టయర్డ్‌గా ఉన్నా కానీ, పూజ చేసుకున్న తర్వాత మనసంతా ప్రశాంతంగా ఉంటది. ఇంకా ఆ డే అంతా పీస్‌గా ఉంటదనమాట. ఇంక నేను వెంటనే తొందరగా రెడీ అయిపోయాను. ఇంకా రెడీ అవుతున్నప్పుడు వీడియోలవి తీసుకోవడం కుదరలేదు. ఎందుకంటే నాకే లేట్ అవుతది. ఇక్కడ నేను ఎంత లేట్ చేస్తే అక్కడ నాకు పిల్లలతో అంత ఇబ్బందవుతదనమాట. మేము ఎంత తొందరగా వెళ్తే మా పనులన్నీ అంత తొందరగా అయిపోయి, తొందరగా దర్శనం అయిపోతదనమాట మాకు. సో, మొత్తానికి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. మాకు యాదగిరిగుట్ట పక్కనే చాలా దగ్గరనమాట. ఒక్క హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చు.
పిల్లలు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళ కోసం బ్యాగ్స్ కూడా ప్యాక్ చేశానన్నమాట. ఇంకా వెళ్ళే ముందు ఏం కొత్త బట్టలవి వేసుకోలేము. అన్నీ నార్మల్‌గానే రెడీ అయిపోయి వెళ్ళిపోయారనమాట మా బావ, పిల్లలు. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత స్నానాలవి చేసిన తర్వాత కొత్త బట్టలైతే వేసుకోవాలని నేను బ్యాగ్‌లో కొత్త బట్టలు వేసేసాను. ఇంకా నార్మల్‌గానే వాళ్ళు వచ్చారు. మార్నింగే వెళ్తున్నాం కాబట్టి వెదర్ చాలా కూల్‌గా ఉంది. ఇంత కూల్ వెదర్‌లో పిల్లల్ని బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఫైనల్లీ మేమైతే ఇంకా యాదాద్రికైతే రీచ్ అయ్యాము. ఏం ట్రాఫిక్ అవి ఇవేమి ఉండదు గదా! డైరెక్ట్ వచ్చేయడమే. టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది గదా! చాలా డివోషనల్‌గా ఇంకా చుట్టూ అంతా వ్యూ చాలా బావుంటది. ఇంకా యాదాద్రి చాలా డెవలప్ అయిపోయింది. అప్పటికంటే ఇప్పుడు. నేనప్పుడు వెళ్ళాను. ఇప్పుడు వెళ్తున్నాను. నా చిన్నప్పటి నుంచి నేను చాలా సార్లు వచ్చాను యాదాద్రికి. సో, ఇప్పుడు మేము పిల్లలకి పుట్టెంటుకలైతే తీపిస్తున్నాం గదా! ఎట్లా అంటే ఫస్ట్ పుట్టెంట్రుకలు తీపిచ్చుకొని స్నానాలవి చేసి పైన దర్శనానికైతే వెళ్ళాలనమాట. వెంట్రుకలు తీపియడానికి మనకి కిందనే ఉంటది. తర్వాత ట్రాన్స్‌పోర్ట్ ఏంటంటే పైన. అంటే ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్‌తో వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి బస్ సౌకర్యం గూడా ఉందనమాట. ఇప్పుడు అప్పట్లాగా లేదు. ఇప్పుడింకా చాలా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏ ఇబ్బంది ఉండకుండా చాలా బావుంది. ఇంకోటేంటంటే గుట్టలో ఫెసిలిటీస్ అయితే చాలా బావున్నాయి. ఇక్కడ పుట్టెంటికలైతే తీపిచ్చుకుంటాం గదా! ఆ తర్వాత వాష్‌రూమ్ ఫెసిలిటీస్, ఇంకా కిడ్స్‌కైతే హాట్ వాటర్ ఫెసిలిటీస్ అన్నీ లేడీస్‌కి, జెంట్స్‌కి అన్నీ చాలా బావున్నాయి. ఇంకా క్లీన్‌గా ఉంటాయి. చాలా బావుంటాయి. ఇంకా రష్ డేస్‌లో ఎలా ఉంటదో నాకు తెలీదు కానీ, ఇప్పుడు మేమంత రష్ ఉన్నప్పుడైతే వెళ్ళలేదు. నార్మల్‌గానే ఉంది. అంత రష్ ఏం లేదు. సో, గుండు తీపిచ్చుకోవడానికి టోకెన్ అయితే తీసుకోవాలనమాట. టోకెన్ తీసుకున్న తర్వాత ఇంకా పాపకైతే ఫస్ట్ చేపిచ్చాము. ఆ తర్వాత వషికి చేపిచ్చాము. పాప మొహం చూడండి ఎంత క్యూట్‌గా పెట్టిందో ముద్దుగుంది. కొరకబుద్దయితుంది నాకు. అని పెట్టుకుంది. ఏంటో ఏమో ఆ రోజంతా మొహం అదే ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఎక్స్‌ప్రెషన్ మాత్రం అస్సలు చేంజ్ చేయలేదు. ఇంకా తనేం ఏడవలేదు. మంచిగానే తీపిచ్చుకుంది. మేము అనుకున్నంత డేంజర్‌గా ఏడుస్తది పాపం ఎట్లా తీపిచ్చుకుంటదో ఏమో 4 మంత్సే గదా అనుకున్నాము. ఏంటంటే ఇక్కడ తనకి 4 మంత్సే గాబట్టి ఏం జేస్తున్నారు, ఏంటి అని ఐడియా లేదు కాబట్టి సైలెంట్‌గా కూర్చుంది. మేము దానికి అపోజిట్‌గా అనుకున్నాము. 4 మంత్సే అసలు తను కూర్చుంటదో, తీపిచ్చుకోదో, ఎంత ఇబ్బంది పడాలో, ఏడుస్తది గావచ్చు, గుండు తీసేటప్పుడు అటు ఇటు కదిలితే కట్ అయితది గావచ్చని. కానీ ఇక్కడంతా రివర్స్ ఉంది. పాపతో ఏం ప్రాబ్లమ్ లేకని వర్షితోనొచ్చింది మాకు ప్రాబ్లమ్. గట్టిగా పట్టుకొని తీపిచ్చాము. ఒకటే ఏడుస్తున్నాడు. గోల గోల చేస్తున్నాడు. కాబట్టి నేను వషీ గుండు తీపిస్తున్నప్పుడు ఎక్కువ క్లిప్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మేము ముగ్గురం పట్టుకున్నాం వాడిని. అటు ఇటు కదిలితే ఒకవేళ కట్ అయిపోతే ప్రాబ్లమ్ గదా! ఏడుస్తాడింక తర్వాత ఇంకా మండుతుందని చెప్పి. సో, ఇంక మొత్తానికి గుండు తీపియడం అయితే అయిపోయింది. ఎంత క్యూట్‌గున్నారు ఇద్దరు గుండులో ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఎవరు వీళ్ళు అనుకుంటా. పిల్లలు ఎలా ఉన్నా బావుంటారు. విత్ హెయిర్ ఆర్ వితౌట్ హెయిర్ క్యూట్‌గా ఉన్నారు కదా ఇద్దరు. సో, ఇక్కడ మా బావ ఫస్ట్ వషిగాడికి అంటే మేము పిల్లలకి బాత్ అయితే అక్కడ వాష్‌రూమ్స్ ఉంటాయి గదా! అక్కడ వాష్‌రూమ్స్‌లో హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటది. అక్కడే వాళ్ళకి బాత్ చేపిచ్చేసాము. కానీ ఇక్కడికొచ్చి గుండం దగ్గర కూడా కొంచెం స్నానం చేస్తారు కదా! మేము ఓన్లీ వాటర్ చల్లుకున్నాము. నేను మా అత్తమ్మ అయితే ఇంట్లోనే స్నానం చేసి ఇంట్లోనే రెడీ అయ్యి వచ్చేసాము. కానీ పిల్లలకి గుండు చేపిచ్చిన తర్వాత ఇక్కడ బాత్ చేపిచ్చేసి తర్వాత కొత్త బట్టలు వేసాము. మా బావయితే ఇక్కడే స్నానం చేసుకున్నాడనమాట. ఇక్కడ దొంగలుంటారు. ఎవరి బ్యాగ్స్ వాళ్ళ దగ్గరనే ఉంచుకోండి. జాగ్రత్త మా బాధ్యత కాదు అని ఒకటే అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి నేను బ్యాగ్ వదలకుండా చేతిలోనే పట్టుకొనున్నా మొత్తం. కింద గుండు తీయించే దగ్గర అపోజిట్టే గుండం ఉంటదనమాట. ఇంకా మా గుండు స్నానాల సెషన్ అయిపోయిన తర్వాత మేము పైకైతే వచ్చేసాము. ఇటు లెఫ్ట్‌లో చూసారా అదంతా గోల్డ్ కలర్‌లో ఉంది గదా! అవంతా మొత్తం దర్శనానికని చెప్పి ఫుల్లుగా నిండిపోయి ఉందనమాట లైను. మేమైతే డైరెక్ట్‌గా స్పెషల్ దర్శనానికెళ్ళిపోయాము సేఫ్. ఏంటంటే అక్కడ యాదగిరిగుట్టలో మా బావ వాళ్ళ కొలీగ్స్ ఉన్నారనమాట. వాళ్ళక్కడే చేస్తున్నారు. ముందు రోజు ఇంకా వచ్చే ముందే వాళ్ళకి కాల్ చేసాము. ఇన్ఫార్మ్ చేసామనమాట మేమొచ్చే టైమింగు. సో, మా కోసం వాళ్ళు కొంచెం మమ్మల్ని డైరెక్ట్‌గా వెళ్ళనిచ్చారు. కాబట్టి తొందరగానే మేమింకా పైకి వెళ్ళి డైరెక్ట్‌గా స్పెషల్ దర్శనం చేసుకొని తొందరగా బయటికొచ్చేసాము. ఇంకా దర్శనం గురించయితే మాకంత ఇబ్బందేం జరగలేదు. ఫోన్స్ అవి లోపల అలో లేదు కాబట్టి మేము ఫోన్స్ లోపల తీసుకెళ్ళలేదు. ఇంక ఫైనల్‌గా మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత లడ్డు, పులిహోర అన్నీ తీసుకొని ఇంక చుట్టూ కొంచెం అంతా తిరిగి అక్కడ పక్కనే వచ్చేసి గుడిలో ఇంకో కొద్దిసేపు టైం అలా స్పెండ్ చేశాము. ఫోటోస్ అవి దిగాము.
కొన్ని ఫ్యామిలీ ఫోటోస్ ఇంకా మెమోరీస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఇలాంటి ఫ్యామిలీ మూమెంట్స్ ఏ మూమెంట్స్ అయినా గానీ మన లైఫ్‌లో చాలా స్పెషల్. మా కిడ్స్ పెద్దగయిన తర్వాత ఈ వ్లాగ్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతా ఒక ఎత్తు, ఇప్పుడే ఇంకో ఎత్తు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ బొమ్మలు, కార్లు అన్నీ ఉంటాయి గదా! అవి కొనియాలి, ఇవి కొనియాలని చెప్పి ఎంత గోల చేస్తారో అనుకున్నాను. కానీ మా పిల్లలు అడిగారు. మా వషిగాడు అడిగాడు. పాపకేం తెలవదు గదా! కాకపోతే ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇంట్లోనే చాలా బొమ్మలున్నాయి. వాటితోనే ఆడుకోరు. ఇంకెందుకు బొమ్మలని చెప్పి మేము బొమ్మలైతే తీసుకొనివ్వలేదు నేను. కాకపోతే నేను పూజ ఐటెమ్స్ ఇంకా దేవుని పటాలవి తీసుకున్నాను. నా కోసమని ఏమన్నా తీసుకోమన్నాడు మా బావ కానీ నాకంత ఇంట్రెస్ట్ లేకుండే. నాకు చాలా ఆకలవుతుంది ఫస్ట్. బ్యాంగిల్స్ తీసుకుందామని చూసాను. కానీ నాకంత అన్నీ చూసి సెలెక్ట్ చేసే అంత ఓపిక లేకుండే. సో, ఏమొద్దని నేనేం తీసుకోలేదు నా కోసం. అక్కడ పులిహోర, లడ్డు తిన్నాం కానీ, ఇంకా ఇంట్లో కొంచెం మార్నింగ్ తినేసొచ్చాము. స్టార్ట్ అయ్యాము. ఆకలైతే పీక్స్‌లో ఉంది నాకైతే. ఇంకా రిటర్న్‌లో వచ్చిన తర్వాత భువనగిరిలో మేము బిర్యానీ తినేసి ఇంటికొచ్చేసాము. నా వ్యూవర్స్‌లో ఎవరైనా యాదాద్రికొస్తే నాకు కామెంట్ చేయండి. మా హస్బెండ్‌తో చెప్పి రికమెండ్ చేపిస్తాను. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అక్కడ పైన గుట్టలోనే ఉన్నారనమాట. వామ్మో! నిజమనుకున్నారు. ఈ మాట గనుక మా బావ వింటే నా పరిస్థితి ఏంటో గాని, ఇప్పుడు కాదు కానీ నా ఛానల్ మానిటైజేషనే నాకెక్కువ సబ్‌స్క్రైబర్స్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం ఏదైనా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్‌స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.